విజయవాడలో తాత్కాలిక అసెంబ్లీ కొత్త భవనాన్ని ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొత్త అసెంబ్లీ భవనంలో విజయవాడలో ఈ నెల ఫిబ్రవరి 6వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు కూడా జరగబోతా ఉన్నాయి. మార్చి 6వ తేదీ శాసనసభ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈ సమావేశాల సందర్భంగా కనీసం కొత్తగా వెళ్తున్నటువంటి ఈ శాసనసభ భవనంలోకి వెళ్లే ముందు మా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ స్పీకర్కి బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఈ బహిరంగ లేఖను కూడా ఈ సందర్భంగా విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ బహిరంగ లేఖను కూడా మీకు చదివి వినిపిస్తాం. ఈ సందర్భంగా దొంగ సొత్తుతో జనస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో ప్రవేశిస్తారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గారికి అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీలోకి వెళ్ళబోతున్న ఈ సమయంలో ఎమ్మెల్యేలు కొత్త ఇంటిలోకి కాలు పెడుతున్న ఈ శుభ సందర్భంలో ఇందుకు దారి తీసిన పరిస్థితుల్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ అసెంబ్లీలోని ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోవటం వల్లే హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళే ప్రక్రియ ఇంత వేగంగా జరిగిన విషయం మీకు తెలుసు. తన పార్టీకి చెందని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దొంగతనమే కదా. హైదరాబాద్ అసెంబ్లీ ఉండగా ఆయన చేసిన మరో దొంగతనం మా పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను తన పార్టీ కండువాలు కప్పడం, ఇందుకోసం వందల కోట్ల రూపాయలు వెచ్చించడం. ఈ 21 మంది ఎమ్మెల్యేలు రాజ్యాంగం ప్రకారం దొంగ సొత్తే. వీరిని అనర్హులుగా ప్రకటించండి అని ఏనాడు అడిగినా ఇంతవరకు మీరు నిర్ణయం తీసుకొనకపోవడం కానీ వారిని సభలోకి అనుమతించడం కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఒక దొంగతనంలో దొరికి హైదరాబాద్ అసెంబ్లీ ఖాళీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండో దొంగతనం సొత్తుతో అమరావతిలోని కొత్త అసెంబ్లీలోకి ప్రవేశించకుండా నిరోధించడం అన్నది ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా స్పీకర్ పదవికున్న గౌరవం దృష్ట్యా మీ బాధ్యత. మీ బాధ్యతను తక్షణం మీరు నిర్వర్తించి పార్టీ మారిన 21 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని డిస్క్వాలిఫై చేసి కొత్త రాజధానిలో కొత్త సభకు మకిల అంటకుండా ఆపాలని ఈ బహిరంగ లేఖ ద్వారా కోరుతున్నాం. మీరెంత తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులైనా రాజ్యాంగానికి ప్రజల తీర్పుకి గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అభినందనలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త శాసనసభలోకి వెళుతున్న సందర్భంగా ఈ లేఖ రాసే పరిస్థితులు ఏర్పడడానికి ఈరోజు స్పీకర్ గారు దీర్ఘకాలంగా ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఫ్యాన్ గుర్తుపైన గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన చర్య తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ఈ బహిరంగ లేఖ కూడా రాయాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో జరిగిన అసెంబ్లీని చూసాం. ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పచ్చ కండవాలు కప్పి బహిరంగంగా వీడియోల ముందు అదేవిధంగా
కెమెరాస్ ముందు కనిపిస్తూ నిస్సిగ్గుగా ఫిరాయింపు చేసినా కూడా వాళ్ళపైన ఎలాంటి చర్యలు కూడా ఈరోజు కూడా తీసుకోవడం జరగల. ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే, ప్రజల్ని వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుని ఈరోజు ఖాతరు చేయకపోవడమే, అవమానించడమే ప్రజలను కూడా. అందుకనే దీనిపైన చర్య తీసుకోవాలనేటువంటిది మేము పదే డిమాండ్ చేస్తా ఉన్నాం. చివరి కోర్సుకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అదేవిధంగా గత హైదరాబాద్లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష పార్టీ గొంతు నిలబడానికి అన్ని ప్రయత్నాలు కూడా జరిగిన విషయం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే అవమానించడం, లేకపోతే సస్పెన్షన్స్ చేయడం, సభ నుంచి సంవత్సరం పాటు రోజా లాంటి ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా చూసాం. కనీసం కొత్త అసెంబ్లీకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంలోనైనా ఇలాంటి ఘటనలకు ఫుల్ స్టాప్ పెడదాం. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో తీవ్రమైనటువంటి కరువు ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఈరోజు చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ కనీసం అసెంబ్లీ సమావేశాల్లోనైనా ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించడానికి అవకాశం ఉండాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్పీకర్గా ఉన్నటువంటి మీరు కొత్త శాసనసభలోకి అందరం కూడా అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఇదొక చరిత్రలో నిలిచిపోయేటువంటి సందర్భం. ఈ సందర్భంలోనైనా సరే పార్టీ మారి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చినటువంటి శాసనసభ్యుల్ని వాళ్ళపైన చర్య తీసుకోండి. వాళ్ళని యాక్షన్ తీసుకున్న తర్వాత కొత్త శాసనసభలో అడుగు పెడితే శాసనసభకు కూడా గౌరవంగా ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం స్పీకర్ గారికి. ఇప్పటికైనా సరే తీవ్రమైనటువంటి జాప్యం చేశారు మీరు. ఇప్పుడైనా సరే మీరు ఈ నిర్ణయం తీసుకోండి, ఫిరాయింపుదారుల్ని చర్య తీసుకోండి. దాని తర్వాత అసెంబ్లీ ప్రారంభిస్తే అందరికీ గౌరవంగా ఉంటుందనేటువంటిదే మా జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని బహిరంగ లేఖ ద్వారా ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కనీసం పాజిటివ్గా స్పందించమని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సోదర శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు తప్పని పరిస్థితుల్లో మా నాయకులు, గౌరవ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బహిరంగ లేఖను శాసనసభ స్పీకర్ గారికి రాయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి తెలిసే ఉంటుంది. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎవరైతే మరి శాసనసభ్యులు ఒక పార్టీ కింద గెలిచి మరి ఇంకో పార్టీకి వెళ్తారో వారిని అనర్హులుగా ప్రకటించాల్సిన బాధ్యత గౌరవ స్పీకర్ మీద ఉందన్న సంగతిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చట్టంలో ఉంది. పదే దీని మీద మేము అసెంబ్లీ కార్యదర్శి గారికి మరి స్పీకర్ గారికి మేము రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఏ ఫలితాలు రాలేదు. మరి న్యాయస్థానాలను కూడా ఆశ్రయించడం జరిగింది. వారి దగ్గర నుంచి కూడా స్పష్టమైన మరి ఆదేశాలు వచ్చి స్పీకర్ గారి పరిధిలోకి తీసుకొచ్చిన పరిస్థితిని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. మరి ఇప్పటికైనా కానీ ఈ యొక్క తాత్కాలిక మరి అసెంబ్లీ ప్రాంగణంలోకి ఈరోజు అడుగుపెడుతున్నప్పుడు ఈ పరిస్థితుల్లోనే ఒక కొత్తటి సంప్రదాయాలకు మరి తెరలేపాలని చెప్పి స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ యొక్క 21 మంది శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ చట్ట పరిధిలోకి వస్తారు కాబట్టి వారిని తక్షణమే మరి డిస్క్వాలిఫై చేయాలి, అనర్హులుగా ప్రకటించాలి. ఈ యొక్క నూతన తాత్కాలిక అసెంబ్లీ తలుపులు అందరికీ తెరవాలి. మరి అట్లాగే కొంతమందికి తలుపుల్ని మూసే ఒక ఆలోచన కూడా చేస్తున్నారని తెలిసింది. మరి ప్రత్యేక హోదా గురించి పోరాడిన మరి ప్రతిపక్ష శాసనసభ్యులను కూడా మరి ఈరోజు వారి మీద మరి ఏదో ఒక కుట్రపూరితంగా ఏదో చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నట్టున్నారు. దయచేసి అందరికీ, ఈ శాసనసభ్యులందరికీ సమానంగా ఈ యొక్క నూతన అసెంబ్లీ ప్రాంగణంలో మరి నూతన సమావేశాలు జరుగుతున్న మరి తరుణంలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని, ముఖ్యంగా ప్రతిపక్షం గొంతు నొక్కేస్తే మరి ఈరోజు ప్రజల సమస్యల్ని మరి
ప్రజల తరఫున పోరాడే ఏకైక ప్రతిపక్షం ఈరోజు మరి అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉందనే సంగతిని గుర్తుంచుకోవాలని, ఈ బహిరంగ లేఖ మరి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన బహిరంగ లేఖను మరి ఈరోజు పరిగణలోకి తీసుకుని తక్షణమే స్పందించి మరి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎన్నికల సందర్భంగా కొంతమంది ఎమ్మెల్యేలను కూడా మళ్ళీ టీడీపీలో చేర్చుకుంటారని ఒక ప్రచారం జరుగుతుంది. అవకాశం ఏమైనా ఉందా? మీ పార్టీలో కొంచెం అంతర్గత విభేదాలు ఉన్నాయి, దీని కారణంగా వెళ్తారని ప్రచారం. అలాంటివి ఏం లేదండి. వారు మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం కదా, ఈ విధంగా మరి తెలంగాణలో ఏ విధంగా మరి వాళ్ళ ఎమ్మెల్యేలను దొంగతనంగా మరి డబ్బులు ప్రలోభంతో తీసుకొని అడ్డంగా దొరికిపోయిన పరిస్థితిని చేశాం, అట్లాగే చూసాం. అట్లాగే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఈ విధంగా ప్రలోభం పెట్టి మరి తీసుకున్న దొంగ సొత్తును తీసుకుని పోతున్న పరిస్థితి మనం చూసాం. వారు దేనికైనా సమర్థులే, కానీ మా పార్టీలో మాత్రం అంతర్గత విభేదాలు ఏమీ లేవు. అందరు ఎమ్మెల్యేలు అందరం కలిసికట్టుగా ఉన్నాం. మరి ఇలాంటి ప్రలోభాలకు, ముఖ్యంగా డబ్బుకు, మరి ముఖ్యంగా ఇతర తాయిలాలకు ఆశపడే వాళ్ళు ఇప్పటి వరకు పార్టీలో ఎవరు లేరని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను.